నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాపై ఆంక్షల్ని ఒక ప్రజాస్వామ్య దాడిగా పరిగణిస్తూ ప్రతిపక్షంగా ఒక పార్టీ తాలూకా బాధ్యత ప్రభుత్వం తాలూకా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అలాగే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు వారి పార్టీ నాయకులు చేస్తున్న అధికార పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలు వెలుగులో తీసుకురావడం అనేటువంటిది ప్రతిపక్షంగా ఏ రాజకీయ పార్టీదైనా బాధ్యత. ఆ బాధ్యతను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంలా నిర్వహిస్తూ ఆ రోజు 2024 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట మరొకసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ప్రతిపక్షంగా వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా ఏదైతే ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఎదిరిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. నిన్నటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక పేజీని భారతదేశంలో కనబడకుండా చేసేటువంటి కార్యక్రమం ఈరోజు అధికార పార్టీ చేసింది. ఇది 100% పాళ్ళు ప్రజాస్వామ్యం మీద దాడిగానే పరిగణిస్తూ ఇది ప్రజాస్వామ్యంకి జరిగినటువంటి కూనీగా నేను అభివర్ణిస్తా ఉన్నా. ఏదైతే గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ప్రతి గొంతుని ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు కూడా గడిచినటువంటి 24 మాసాలుగా చూసాం. వారి మీద అక్రమంగా కేసులు పెట్టడం, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రతి గొంతుని నొక్కేయాలనేటువంటి ప్రయత్నం గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. అయినప్పటికీ ఏ ఒక్క గొంతు కూడా బెదరలేదు, భయపడలేదు. తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతూ ప్రజల పక్షాన పోరాటం చేస్తామనేటువంటి ఒక ధైర్యాన్ని చూపించినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఇవన్నీ తట్టుకోలేక ఎక్కడ మనం చేస్తున్నటువంటి తప్పుడు కార్యక్రమాల్ని, మనం ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని మనల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందనేటువంటి భయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ముందుకెళ్లి చివరికి రిపోర్ట్ చేసి పార్టీ పేజీని కూడా తొలగించేటువంటి కార్యక్రమం చాలా దౌర్భాగ్యం అని చెప్పి భావిస్తా ఉన్నాం. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో అనేక అవినీతి కార్యక్రమాలు, అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు అనేటువంటి ప్రతి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూ వచ్చింది. నిన్న జరిగినటువంటి ర్యాలీలు కూడా వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరిట జరిగినటువంటి ర్యాలీల్లో కూడా లక్షలాది మంది ప్రజలు పాల్గొని ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా చూసి ఓర్వలేక ఈరోజు చివరికి సోషల్ మీడియా మీద కూడా ఆంక్షలు విధిస్తే వీరికి ఎవరికి కూడా కలిసి రారు అనేటువంటి ఒక దుర్బుద్ధితో చేసినటువంటి కార్యక్రమం. నీకున్నటువంటి డజన్ ఎల్లో మీడియా ఛానల్స్ లేదా నువ్వు చెప్పినటువంటి తప్పుడు రాతలు రాసేటువంటి పత్రికలో ఉన్నంత మాత్రాన ఇవే జరిగిపోతుంది, మేము లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు వారి టీము చేయొచ్చేమో కానీ తప్పకుండా సోషల్ మీడియా మరింత ఉధృతంగా పోరాటం చేస్తుంది. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఆంక్షలన్నింటిని కూడా దాటెళ్లి ప్రజల పక్షాన నిలబడి వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే చెప్పారో ఆ మాటగా ముందుకు తీసుకెళ్తామనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికన్నా మీ తాలూకా ఈ కుటిల రాజకీయాల్ని, ఈ తప్పుడు ఆలోచనల్ని మానుకొని ప్రశ్నించేటువంటి ప్రతి అంశం మా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు వ్యతిరేకంగానే జరుగుతూ ఉన్నాయనేటువంటి విషయాన్ని భావించి ఇప్పటికన్నా మీరు కళ్ళు తెరవండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని కోరుతా ఉన్న ఈ తప్పుడు నిర్ణయాలు మానుకొని అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని, ప్రజలకు ఉన్నటువంటి భావస్వేచ్ఛ ప్రకటన అంశం ఏదైతే ఉందో ఆ రైట్ ని ప్రజలకి ఇచ్చేటువంటి విధంగా మీ తాలూకు ప్రవర్తన ఉండాలి తప్ప మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో గడిచినటువంటి 2 సంవత్సరాలుగా అమలు చేస్తా ఉన్నాం, ఆ రకంగానే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే మీ తాలూకా ఆలోచన విధానాన్ని ఇది కేవలం ఒక నియంత్రిత ధోరణిలో జరుగుతున్నటువంటి పరిపాలన తప్ప ప్రజాస్వామిక పరిపాలన కాదు అనేటువంటి అభిప్రాయం ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు వచ్చింది. అందుకనే పెద్ద ఎత్తున ఈ వ్యతిరేకత మీరు ఈ 2 సంవత్సరాలను మూటగట్టుకున్నారనేటువంటి విషయాన్ని ఇప్పటికన్నా ఆలోచన చేయమని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇప్పటికన్నా మీరు చేసినటువంటి తప్పుడు కార్యక్రమాలని వెనక్కి తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. ధన్యవాదాలు.